హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉగాది రోజు ముందు రోజు వీడియో చూసారు కదా, ఇదైతే ఉగాది రోజు అనమాట. ఇంకా పొద్దున్నే ఇల్లు బయట గచ్చు అన్నీ కడిగేసి బయట అయితే ముగ్గు పెట్టేశానండి. ఈలోపు మా వారైతే రాత్రి కట్టిన బంతిపూలు అన్ని గుమ్మాలకైతే వేసేసి అలంకరించారనమాట. పండగలప్పుడు ఇలా బంతిపూలు మామిడి ఆకులు అలా గుమ్మాలకి అలంకరించుకుంటే ఇల్లు అయితే కలకలా అంటుంటుంది. మాయి 3 గుమ్మాలే కదండి, 3 గుమ్మాలకి బాగా నిండుగా సరిపోయినాయి అనమాట బంతిపూలు. ఇంకా నేనైతే దేవుడికైతే పొంగలి ప్రసాదంగా పెడదామని చెప్పి పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పొంగల్ దబర్ని అయితే పూజిస్తున్నానండి. నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది. మనం ఎప్పుడు పొంగలి దేవుడికి నైవేద్యంగా పెట్టిన పొంగల్ దబర్ని అయితే పూజించుకోవాలంట. కొంచెమే చేశానులేండి. ఇంక మేము ఉదయాన్నే టిఫిన్ తిని గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే పొంగల్నే టిఫిన్గా తినేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక అందుకని కొంచెమే చేశాను, ఇంక మళ్ళీ వేస్ట్ అయిపోతుందని. ఇంక ఈ లోపు అయితే మా వారు ఉగాది పచ్చడి చేసేసారనమాట. ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితం కూడా కష్టాలు, సుఖాలు, సంతోషాలు, కోపాలు, ఆనందాలు అన్నీ ఉంటాయని ఉగాది పండుగ రోజు ఇలా షడ్రుచులతోటే పచ్చడి అయితే చేసుకొని తింటారనమాట. మేమైతే సింపుల్గా ఇలా చేసుకున్నామండి. ఇంట్లో దేవుడికైతే పెట్టుకొని పొంగలైతే నైవేద్యంగా తిని ఇంక గుడికైతే వచ్చేసామండి. పిల్లల్ని అయితే తీసుకురాలేదు, ఇంక మేమిద్దరమే గుడికి అయితే వచ్చేసాము. ఇది మా ఊరికి దగ్గరలోనే విడవలూరు దగ్గర అంకమ్మ తల్లి గుడి అని ఉంది. అక్కడికైతే వచ్చామండి. ఎందుకంటే మా ఇంటి దేవత అంకమ్మ తల్లి కాబట్టి ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇంక ఈరోజు అయితే వచ్చేసి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని ఇంటికైతే వెళ్ళానండి. ఇంకా మా అమ్మ అయితే పిలిచింది ఇంటికి రమ్మని చెప్పి. గుడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయితే వెళ్ళానండి, అన్నం తినడానికి వెళ్ళాను. ఇంకా అన్నం తినేసి ఈవినింగ్ 4 కల్లా వచ్చాను మళ్ళీ ఇంటికి. ఇంకా ఎప్పుడు ఉండే పనులే కదా అని చెప్పేసి ఇంక అన్నం తినేసి అందరం కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. మా అమ్మ అయితే కొసరు వడ్డిస్తూ ఉంటుందన్నమాట. నేను ఇంటికి వెళ్తే మెత్తటి అన్నీ వేరి నాకేస్తూ ఉంది. ఈ వీడియో మా లోకమ్మ తీస్తున్నాడండి, అందుకే ఎట్టంటే అటు తీస్తున్నాడు జూమ్ చేసి. ఏదో ఒక క్లిప్ తీరా అని చెప్పాను. మటన్ కర్రీ అయితే వండిందండి. ఇంక అన్నం తినేసి కొంతసేపు మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.